11 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని కూటమి నేతలు మాట్లాడుతూ ఉన్నారు రాంబాబు గారు. ఇదేమి ఈ సెషన్ లో మేము బాయ్కాట్ చేయటమే కాదుగా, ఇంతకు ముందే బాయ్కాట్ చేశామని బహిరంగంగా చెప్పాము. దాని ప్రకారమే కొనసాగుతుంది. 11 మంది రాజీనామా చేయాలో లేకపోతే 11 మందిని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెడతామని కూడా డిప్యూటీ స్పీకర్ గారు ఉద్బోధించారు కదా. వాళ్ళకి ఆ మార్గం కూడా ఉంది. మా రాజీనామా సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళు రద్దు చేసి ఎలక్షన్ పెడతాం, పులివెందులో కూడా ఎలక్షన్ పెడతాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ చాయిస్. మాది వీఆర్ వెరీ క్లియర్. మేము శాసనసభకు వెళ్ళడం లేదు. 11 మంది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తామని చెప్పాము. దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేశాము. కోర్టులో పెండింగ్ లో ఉంది. అది తేలిన తర్వాత ఏదైనా ఆలోచిస్తాము. వీఆర్ వెరీ క్లియర్. వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ వాళ్ళు డిసైడ్ చేసుకోమనండి. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తాము. 11 మంది రాజీనామా చేయండి లేదా 11 మందిని రద్దు చేసి ఎన్నికలు జరుపుతాము. లెఫ్ట్ టు దేర్ చాయిస్. అసెంబ్లీలో ఫుల్ బ్రూట్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం. వాళ్ళు చేసుకుని ఊరిని ప్రగల్భాలు పలకటం ఎందుకు? అసెంబ్లీలోకి వెళ్ళి మమ్మల్ని రాని అసెంబ్లీలోకి రానటువంటి మమ్మల్ని అక్కడికి వెళ్ళి వాళ్ళు విమర్శ చేస్తున్నారంటే విమర్శ చేసుకోమనండి. వీ డోంట్ కేర్ దాట్. సో అయితే అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా ఇక వైఎస్ఆర్సీపీ 3.5 సంవత్సరం హాజరవ్వదు. అయితే కోర్టులో తేలేంత వరకు కాదు. ఒకవేళ కోర్టులో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని వచ్చిందనుకోండి వెళ్తాం. కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారు? ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? మేమా ఇచ్చేది, ప్రజలు కదా ఇవ్వాల్సిందని అని వారు అంటా ఉన్నారు. మీకు ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా అని. కాదండి, ప్రతిపక్ష హోదా 23 సీట్లు ఉంటేనో 24 సీట్లు ఇవ్వటమే కాదు, ప్రధాన ప్రతిపక్షంగా ఎవరైనా ఇవ్వచ్చు. ఇవాళ ఒకవేళ మీరు ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వచ్చు? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు. ఎప్పుడు ఆయన రాజీనామా చేసి వస్తే. ఆయన ప్రభుత్వంలో పార్ట్, బీజేపీ ప్రభుత్వంలో పార్ట్. మేము అసెంబ్లీకి మేము హోదా ఇవ్వము, మీరు రండి, మీరు పులివెందుల ఎమ్మెల్యే, మీరు 11 మందేను అని చులకనగా మాట్లాడి అక్కడికి వెళ్ళి చులకనగా మాట్లాడితే మేము అలిగి ఏడ్చి రావాల్సిన అవసరం మాకు లేదు. వీఆర్ వెరీ క్లియర్. ఓహో, అయితే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్ళటం లేదనమాట. కామెంట్ చేయటం కాదు, టైం ఇవ్వరనే ఉద్దేశంతో. రాంబాబు గారు, మీరు సీనియర్ పొలిటీషియన్. 1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది సార్. 2009 మీకు అసెంబ్లీ సమావేశాలు గుర్తుండే ఉంటాయి. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే. మరి ఆయన 5 ఏళ్ల పాటు గలం ఇప్పలేదా సార్ అసెంబ్లీలో? ఆయన వేరండి, ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నాడు. అది వేరు. మేము నాకును తెలుగుదేశానికి కూటమికి మధ్య ఎన్నికలు జరిగింది. అప్పుడు ఏమన్నా ఆయనకి ప్రభుత్వానికి మధ్య ఎన్నికలు జరిగింది ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఏమన్నా అనుకున్నాడే ఏంటి? దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు మీరు? దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేశారు. మళ్ళా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పక్షం మాది. దానికి దీనికి కంపేర్ చేసేలాగా ఒక ఇండిపెండెంట్ గెలిచిన వెళ్తుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు ఒక విషయం రాంబాబు గారు, అసెంబ్లీకి వెళ్తేనే కదా తెలిసేది. సమయం ఇస్తారా ఇవ్వరా ప్రజలు చూస్తారు కదా. అయ్యో 2 నిమిషాలకే మైక్ కట్ చేశారు, ఇది తప్పు కదా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని గొంతుని నొక్కేస్తున్నారని చెప్పేసి ప్రజలకి అర్థం అవ్వాలంటే అట్లీస్ట్ ఒక్క సెషన్లో కనీసం 4 రోజులన్నా అసెంబ్లీకి వెళ్తే బాగుంటది కదా సార్. చాలా క్లియర్ గా అర్థమైపోయిందండి. ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటలా పులివెందుల ఎమ్మెల్యే 11 సీట్లే అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. చివరికి డిప్యూటీ స్పీకర్ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. ఇంకా నీకు వెళ్ళి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ముందే మాట్లాడుతుంటే వాళ్ళు. అందువల్ల మాకు రామనాయుడు గారు మాకు చాలా క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉన్నాము. వాళ్ళకి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేయమంటారు కాసేపు, దమ్ముంటే రమ్మంటారు కాసేపు, మేము రద్దు చేసి ఎన్నికలు పెడతాం అంటున్నారు కాసేపు. వాళ్ళకే క్లారిటీ లేదు. మాకు వెరీ వెరీ క్లారిటీతో ఉన్నాం. మేము శాసనసభకు వెళ్ళడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక సవాల్ విసురుతున్నారు సార్. దమ్ముంటే మీ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రండి అని అంటా ఉన్నారు. అరే రద్దు చేసే శక్తే మాకుందంటున్నారు కదా స్వామి. ఓకే, అది చూడమనండి. రద్దు చేసే శక్తి మాకుంది, మాకు చట్టం ఉంది అని చెప్తున్నారు. మొన్న కూడా మీరు అడిగితే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు మానేసినప్పుడు రద్దు చేశారా? ఎన్టీ రామారావు గారు మానేసినప్పుడు రద్దు చేశారా? రద్దు చేసే శక్తి మాకుంది, ఆ ప్రొవిజన్ మాకుందని డిప్యూటీ స్పీకర్ గారు రోజు చెప్తున్నారు కదా బయట. మళ్ళా మేము రాజీనామా చేయటం ఎందుకు? బుచ్చి చౌదరి గారు నిన్న ఏం మాట్లాడారు విన్నారా? రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏపీ అసెంబ్లీలో. నేనేం బుచ్చి చౌదరి గారు మాట్లాడి నేనేం వినలేదండి. నేను చెప్తాను రాంబాబు గారు.
చెప్పండి. బుచ్చ చౌదరి గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పనికిరాడు, సో ఆయన ప్రతిపక్ష హోదా కూడా మేమే పోషిస్తాము అని చెప్పేసి అన్నారు. పోషించమను. లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీకి స్థాపకు గమ్మనండి, మళ్ళా రిజైన్ చేసి దీనిలోకి వచ్చి ప్రతిపక్ష హోదా ఎట్లా పోషిస్తాడండి నాకు అర్థం కాలేదు. ఊరికినే ఊసిపోని కవర్లు శాసనసభలో ఊసిపోని కబుర్లు చెప్పుకునే కార్యక్రమం చేస్తారు, చేసుకొని ఎవడు కాదంటాడు. వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తామో అపోజిషన్ పార్టీ అందరూ కూటమి ఉన్నారు 164 మంది. ఇంక వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, ఏమైనా పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఈనాడు రాసుకుంటారు. ప్రతిపక్ష పాత్ర వాళ్లే పోషించుకోమనండి, మంచిదే. ఎవరు కాదన్నారు? మేము కాదన్నావా? ఈ రోజు బోండా ఉమా గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తి పవన్ కళ్యాణ్ గారిని సమాధానం చెప్పమని అడిగారు. దానికి ఆయన మాటలకి కౌంటర్గా ఆయన సమాధానం చెప్పారు. అంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అడగాల్సినటువంటి సమస్యల మీద ఆ విషయాలను బోండా ఉమా గారు టీడీపీ ఎమ్మెల్యే అడిగితే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత సమాధానం చెప్పారు. అంటే వాళ్ళే పోషిస్తున్నారు ప్రతిపక్ష హోదా కూడా కూటమిలో నేతలే అనేది అర్థమవుతుంది. రామనాయుడు గారు మీకు తెలియక అలా చెప్తున్నారు, కానీ బోండా ఉమా ఒక శాసనసభ్యుడు. అవును. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ప్రశ్న అడిగితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి కింద ఉందో వాళ్ళు సమాధానం చెప్తారు. దానికి ప్రతిపక్ష పార్టీ అవసరం లేదు. అది శాసనసభలో మంత్రులను అడిగేటటువంటి ప్రశ్న ఏ పార్టీ వాళ్ళైనా అడగొచ్చు, సొంత పార్టీ వాళ్ళు కూడా అడగొచ్చు. ఇది ఒక డ్రామా లాగా చేసుకుని మేమే ప్రతిపక్ష పాత్ర